తిరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవంపై మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాసేవ గుర్తించి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే తప్పలేదన్నారు. ఏకగ్రీవ ఎన్నిక పేరుతో ఆంక్షలు విధించి సర్పంచ్ పదవులు కొనుగోలు చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. డబ్బులు పెట్టుకుంటే ఏకగ్రీవం కాదు, అది ప్రజాస్వామ్యం కాదు, ధనస్వామ్యం అవుతుందన్నారు మంత్రి జూపల్లి. అపహాస్యం చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ప్రజలను కీలుబొమ్మలుగా మార్చే కార్యక్రమం చేస్తూ వాళ్ళ యొక్క హక్కును హరించే కార్యక్రమం తప్ప ఇది ఏకగ్రీవం కాదు, కానే కాదు. నేను వ్యక్తిగా, మంత్రిగా, ప్రభుత్వంలో భాగస్వామిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. అటువంటి వాళ్ళు అంటే డబ్బులు పెట్టి అర్రాల్లో పాల్గొని సర్పంచులైనా, ఇవాళ సర్పంచులైనా, రేపు ఎంపీటీసీలైనా, ఎంపీపీలైనా, జడ్పీ ఎమ్మెల్యేనా, ఎవరు ఆ విధంగా పదవులు చేపడితే సేవ చేసి తద్వారా ప్రజలు ఏకగ్రీవం ఎన్నుకుంటే వేరు. కానీ నాకు డబ్బు ఉంది కదని అహంకారంతో, డబ్బు బలంతో ఈ యొక్క పదవులు కొనుగోలు చేస్తుంటే నా దృష్టిలో వాళ్ళు ప్రజాస్వామిక వాదులే కాదు, వాళ్ళు మనుషులే కాదు. ఎందుకోసం ఈ రోజున ఆనాడు భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చినటువంటి మహనీయుడు కాదు. ఆ భారత సంగ్రామంలో ఆనాడు ఉన్నటువంటి దేశ స్వాతంత్రం కోసం పోరాడి ప్రాణత్యాగాలు చేసే వాళ్ళందరూ అంటే ఈ విధంగా అమలుకోవడానికి తెచ్చింది వాళ్ళ దేశానికి స్వాతంత్రం. మన తెలంగాణ రాష్ట్రానికి కూడా వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసింది. ఎందుకోసం? వాళ్ళు బతకలేకపోతారా ఈ రోజున? అదే మా చావులతో తెలంగాణ రావాలి, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి, ప్రజల కష్టాలు దూరం కావాలి, ఒక స్వచ్ఛమైనటువంటి పరిపాలన ఉండాలి. తిరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.